జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్లు తెగిపోయి ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై గద్వాల్ జిల్లా నీటిపారుదల శాఖ ఎస్సీ రహీముద్దీన్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో భాగంగా రోప్లను మార్చే పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 4 గేట్ల రోప్లు మార్చినట్లు ఆయన తెలిపారు. మరో 4 గేట్ల రోప్లు మార్చే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈసారి ముందస్తు వరదల కారణంగా పనులు కాస్త ఆలస్యమైనట్లు వెల్లడించారు. ప్రాజెక్టుకు ఎంత వరద వచ్చినా దిగువకు విడుదల చేయవచ్చని, దిగువ ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరము మనం 8 గేట్ల రోప్లు రీప్లేస్ చేయడానికి టెండర్ పిలవడం జరిగింది. ఆ వర్క్ అనేది మనకు మే 2వ వారంలో స్టార్ట్ అయింది. 4 గేట్ల రోప్లు రీప్లేస్ చేశాము. ఇంకా 4 గేట్ల రోప్లు కూడా రీప్లేస్ చేసే పని జరుగుతున్నది. మనకు వరద మందస్తుగా రావడం వల్ల ఆ పనికి కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ ఇతరత్రా గానీ వార్తలు వస్తున్నట్టు జూరాల ప్రాజెక్టు ఎటువంటి ప్రమాదంలో లేదు, ఎటువంటి సమస్య లేదు. ఈ నిర్వహణ మరమ్మతులు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మనకు ఈ రోప్లు గానీ దానికి సంబంధించిన వేరే గ్రీజింగ్ గానీ కార్డియం కాంపౌండ్ కానీ వేరే ఏదైనా గేట్లకు పెయింటింగ్ కానీ ఇటువంటివన్నీ నిరంతరం జరుగుతుంటుంది ప్రక్రియ. మనం ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటాము. ఈ సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఏది తెగిపోలేదు, ఎటువంటి ప్రమాదంలో లేదు. తర్వాత మనకు ఒకవేళ వరద ఇట్లే కంటిన్యూ అయ్యి ఈ 4 గేట్ల రోప్లు రీప్లేస్ చేయకున్నా కానీ 10 లక్షల వరద వచ్చినా కానీ మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా కిందికి పంపవచ్చు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 62 గేట్లు 4 గేట్ల రోప్లు మార్చకపోయినా మిగతా గేట్ల ద్వారా వరద కిందికి వెళ్తుంది. వరస్ట్ కండిషన్లో ఆ గేట్లు కూడా ఆపరేట్ చేయాల్సి వస్తే దాన్ని కూడా మేము లేపే సామర్థ్యం మాకున్నది.